Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, నిన్న పల్నాడులో జరిగిన బీజేపీ, టీడీపీ అండ్ జనసేన పార్టీ మీటింగ్ ఇది హిట్ ఆఫ్ ఫ్లాపా అనేది ఎపిసోడ్లో చూద్దాం. అండ్ ఈ మీటింగ్కి నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎందుకున్నాయి అంటే, ఈ మీటింగ్కి మోడీ గారు వస్తున్నారు అని చెప్పి. అండ్ మోడీ అంటే డెవలప్మెంట్కి ఒక బ్రాండ్ కాబట్టి, ఎస్పెషల్లీ సిబిఎన్ గారు అన్నా కూడా డెవలప్మెంట్కి హిస్టారికల్గా ఒక బ్రాండ్ కాబట్టి, ఈ మీటింగ్లో మన స్టేట్ డెవలప్మెంట్కి, స్టేట్ లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ గారు లాంటి ఒక బ్రాండ్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మన స్టేట్కి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ప్రామిసింగ్గా వీళ్ళు చేస్తారు అన్న ఎక్స్పెక్టేషన్స్ నేను క్యారీ చేస్తున్నా, గోయింగ్ బై దర్ బ్రాండ్ ఇమేజెస్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మీటింగ్ అది డెలివర్ చేసిందా లేదా, అండ్ స్టేట్కి సంబంధించిన అన్ని టాపిక్స్ని వీళ్ళు కవర్ చేశారా లేదా అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. సో దీన్ని ఎలా స్ట్రక్చర్ చేస్తాను అంటే, ఫస్ట్ ఈ మీటింగ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. మోడీ గారు ఏం మాట్లాడారు, సిబిఎన్ గారు ఏం మాట్లాడారు, అండ్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అని హైలైట్స్ చూద్దాం. అండ్ దాని తర్వాత మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఇది డెలివర్ చేసిందా లేదా అనేది చూసి మనం ఫైనల్గా కన్క్లూడ్ చేద్దాం. ఓకే, నేను ఎందుకు నవ్వుతున్నా అంటే, నేను ఆల్రెడీ చూశాను కాబట్టి మీకు ఏదో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడానికి నేను చెప్తున్నా. యూనో ముందే ఎందుకు రివీల్ చేయడం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మోదీ గారు ఏం మాట్లాడారు అని ఫస్ట్ చూద్దాం హైలైట్స్లో. అండ్ ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని ఫేర్ పాయింట్స్ నాకు అనిపించినాయి, అండ్ మిగతా మనం విన్నాం, కామెంటరీ చేస్తా విన్నాం. ఓకే, సో మోడీ గారు అన్న ఏంటి అంటే, అవినీతి సర్కార్ని అంతం చేయాలి, 5 years నుంచి డెవలప్మెంట్ కుంటిపడింది, స్టేట్లో సెంటర్లో ఎన్డీఏ సర్కారే రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్తో ప్రగతికి పరుగులు పెట్టించాలి అని చెప్పేసి. ఫ్రెండ్స్, 2014 నుంచి 2019 దాకా ఎలాగ ఈ టీడీపీ అండ్ బీజేపీ కాంబో అలాంగ్ విత్ జనసేన పార్టీ, ఈ అలయన్స్ 2014లో కూడా వచ్చింది కదా. సో అప్పుడు ఎలాంటి గ్రోత్, ఎలాంటి డెవలప్మెంట్ని చూపించి స్టేట్ని పరిగెత్తిచ్చారో అన్న దాని గురించి ప్రస్తావన ఎక్కడ రాలా. ఓకే, అంటే హిస్టారికల్గా ఆల్రెడీ మేము ఒకటి చేసి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాము అంటే, అప్పుడు ఏం చేశారో అన్నది చాలా ఫ్లాగ్షిప్ లెవెల్లో వాళ్ళు చూపించుకొని రావాలి. సో అంటే షాకింగ్లీ మోదీ గారి నుంచి దానికి సంబంధించి పెద్దగా మాట్లాడింది ఏం కనిపించలా. ఓకే, రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కృషి ప్రశంసనీయం. ఓకే, సో ఇక్కడ నా క్వశ్చన్స్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 2 months నుంచి తప్ప మన స్టేట్లో అసలు యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. అప్పుడప్పుడు అక్కడక్కడ వస్తా ఆయన ఫుల్ టైం మూవీస్ మీద ఫోకస్ చేసుకున్నారు. కానీ ఈ 5 yearsలో మన ఆంధ్రాకి సంబంధించి ఏం కృషి చేశారనేది అట్లీస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. ఓకే, మీకేమైనా తెలిస్తే ప్లీజ్ ఎన్లైటన్ మీ. ఓకే, అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంట్రిబ్యూషన్ గురించి ఏమైనా చెప్పాలి అంటే, అది బీజేపీకిను టీడీపీకి మధ్యన అలయన్స్ సెట్ చేయడంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏమైనా కనిపించింది తప్ప, నాకైతే ఆంధ్ర స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఆంధ్ర సమస్యల గురించి గ్రౌండ్ బ్రేకింగ్ స్ట్రగుల్ కానీ ఫైట్ కానీ ఆయన చేసింది నాకైతే లాస్ట్ 2 months నుంచి ఆయన కనిపిస్తున్నారు యాక్టివ్గా. అంతకుముందు అయితే నాకు కనిపించలా. మీకేమైనా అనిపిస్తుంది నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ బాబు గారి విషయంకి వస్తే, సిబిఎన్ గారు ఆయన కృషి ప్రశంసనీయం అంటున్నారు కదా. నా క్వశ్చన్స్ ఏంటి అంటే 2 points. ఒకటి, ఆనరబుల్ సీఎం గారు స్టేట్ అసెంబ్లీలో సిబిఎన్ గారి ట్రాక్ రికార్డ్ మొత్తం పబ్లిక్ డొమైన్లో విత్ నెంబర్స్ చూపించి జగన్ గారి పర్ఫార్మెన్స్తో ఆయన ఛాలెంజ్ చేశారు. February 6th మీటింగ్ జరిగితే ఈ రోజు కూడా సిబిఎన్ గారి నుంచి దానికి రిప్లై లేదు. అండ్ సెకండ్ థింగ్, సిబిఎన్ గారు ఎక్కడ చూసినా సరే వెల్ఫేర్ అని ఇది వరకు ప్రో ప్రైవేట్ సెక్టర్గా ఉన్న ఆయన, అంటే దానికి ముందు చూస్తే ఆయన వెల్ఫేర్ని పట్టుకొని దాని తర్వాత ప్రో ప్రైవేట్ సెక్టర్గా మారి, మళ్ళీ ఇప్పుడు చూస్తే వెల్ఫేర్లో నేను జగన్ గారి కన్నా ఎక్కువ చేస్తాను అని చెప్పేసి ఆయన హామీలు ఇస్తున్నారే తప్ప, దెర్ ఇస్ నో వేర్ దట్ అంటే ఆంధ్రాకి సంబంధించి కృషి ప్రశంసనీయం అని మోదీ గారు ఇచ్చిన ట్యాగ్ ఆ స్టేట్మెంట్కి జస్టిఫైయబుల్గా నాకైతే బోత్ పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి యాజ్ వెల్ యాజ్ బాబు గారి సైడ్ నుంచి నాకైతే ఎక్కడ జస్టిఫైబుల్ రిమార్క్ లాగా నాకు అది అనిపించలేదు. అండ్ నెక్స్ట్ పాయింట్, వికసిత్ భారత్ అండ్ వికసిత్ ఆంధ్ర మా లక్ష్యం. ఫ్రెండ్స్, ఈ రోజులో ట్రెండ్ ఏమైపోయింది అంటే, మనం ఏం చేసామనేది కాకుండా మన వర్డ్స్లో మంచి రైమింగ్ కుదిరిని ఏముంటే పట్టుకొని జనంలోకి వదిలేస్తూ ఉంటారు. ఓకే, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర అని చెప్పేసి, అంటే మన అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ రియల్ డేటాలోకి వెళ్తే అసలు ఈ వికసిత్ అన్న దానికి ఎంతెంత సబ్స్టెన్స్ ఉంది అనేది యాక్చువల్ ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. పాయింట్ ఏంటి అంటే, ఈ మీటింగ్కి వచ్చేసరికి వికసిత్ భారత్ అండ్ వికసిత్ ఆంధ్ర మా లక్ష్యం అని చెప్పి అన్నారు మోదీ గారు. అంటే యాక్చువల్గా మీరు చూస్తే మీటింగ్లో ఎక్కడ వికసిత్ భారత్ కానీ, లేకపోతే మన ఆంధ్ర విషయానికి వచ్చేసరికి వికసిత్ ఆంధ్ర అనేది ఆయన ఏంటి అని చెప్పి ఎక్కడ డిఫైన్ చేయాల.
వికసిత్ ఆంధ్ర కింద మేము ఇదిగో ఇవన్నీ చేస్తున్నాం, 1 2 3 4 ఇవన్నీ చేస్తాం అనుకుంటున్నాం ఒక నెక్స్ట్ 5 yearsలో. ప్రాబబ్లీ అది మేనిఫెస్టో కోసం పార్క్ చేసి ఉంచారేమో, కానీ ఈ మీటింగ్లో అదొక ప్లెయిన్ స్టేట్మెంట్, ఒక డైలాగ్లా చెప్పడం తప్ప వికసిత్ భారత్ అండ్ వికసిత్ ఆంధ్ర మా లక్ష్యం అని నాకైతే ఎక్కడా కూడా దానికి ఒక వెయిట్, ఒక డెప్త్, ఒక సీరియస్నెస్ అయితే నాకు కనిపించలేదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఆయన కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎక్కడ మాట్లాడారు అంటే డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్. ఓకే, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి జనాలకి, పూర్ పీపుల్కి వాటర్ కనెక్షన్స్ అవ్వచ్చు, రేషన్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ని ఆయన హైలైట్ చేస్తూ మాట్లాడారు, విచ్ ఈస్ వ్యాలిడ్, విచ్ ఈస్ ఫేర్. ఐ అగ్రీ టు దట్ పాయింట్. నేను అగ్రీ చేసేది ఉంది, అది ఫ్యాక్ట్ యాక్చువల్లీ. సో ఇక్కడ విషయం ఏంటి అంటే జనాలకు అందరికి కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్సెప్ట్ ఫర్ ఆయుష్మాన్ భారత్ అండ్ ఆల్, మోస్ట్ ఆఫ్ ద థింగ్ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి అక్కడున్న రూలింగ్ పార్టీ బ్రాండింగ్ పడుతుంది. కాబట్టి నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆయన చెప్పిన ఈ స్టేట్మెంట్స్కి, ఇదిగో నేను వెల్ఫేర్ చేస్తున్నాను అని చెప్పిన స్టేట్మెంట్స్కి జనాలు రిలేట్ అవుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వైసీపీ సైడ్ నుంచి వెల్ఫేర్కి సంబంధించిన బ్రాండింగ్ అండ్ ఆల్సో ఆ వాలంటీర్ సిస్టమ్ ద్వారా వాళ్ళు డెలివర్ చేసే విధానం కానీ ఇవన్నీ కలిపి మోడీ గారిని ఓవర్ షాడో చేసే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ని ఓవర్ షాడో చేసే అంత పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అ వెల్ఫేర్ స్టాండ్ పాయింట్ జగన్ గారు డెలివర్ చేశారు అనే పర్సెప్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఐ డోంట్ థింక్ పీపుల్ కెన్ రిలేట్ టు మోడీ గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ దిస్ మీటింగ్. కాదంటే మీరు నా కామెంట్స్ చెప్పండి దట్ లేదు ఇక్కడ స్టేట్లో ఆంధ్రాలో మోడీ గారు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ని జనాలు చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు, దాన్ని గుర్తించారు అని చెప్పేసి మీరు కనుక అనుకుంటే నాకు కామెంట్స్ చెప్పండి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఆంధ్ర ఎడ్యుకేషన్ హబ్గా అవ్వాలని చెప్పి డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టేలా సపోర్ట్ చేశారు అని చెప్పి దిస్ ఇస్ ఆల్సో ఫేర్ పాయింట్. దగ్గర 10 to 11 యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ని ఇక్కడ ఆంధ్రాలో సెటప్ చేశారు. వీ అప్రిషియేట్ దట్ సార్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఆయన ఎన్టీఆర్ గారిని రిమైండ్ చేశారు ఈ మీటింగ్లో. అంటే మన ఆంధ్ర హౌస్ హోల్డ్స్లో రాముడు అంటే ఎన్టీఆర్ గారు ఎలాగో, సో సింబాలికల్గా ఆయన్ని రిఫర్ చేస్తారు రాముడుగా, యాజ్ వెల్ యాజ్ ఆయన సర్వీసెస్ని రిమైండ్ చేస్తా మేము ఎన్డీఏ యాజ్ అ అలయన్స్ మేము ఎన్టీఆర్ గారిని బాగా గౌరవిస్తాము అని చెప్పేసి ఆయన హైలైట్ చేస్తా ఇండియా బ్లాక్ దాన్ని, అంటే కాంగ్రెస్ అండ్ ఇండియా అలయన్స్ ఉంది కదా, వాళ్ళు ఆయన రెస్పెక్ట్ చేయరు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సిబిఎన్ గారు ఎన్టీఆర్ బ్రాండ్ని మెయిన్ స్ట్రీమ్లోకి తేవడానికి ఇష్టపడరు కాబట్టి, సో ఐ డోంట్ నో మోడీ గారు ఎన్టీఆర్ గారిని రిమైండ్ చేయడం అనేది అది సిబిఎన్ గారికి నిజంగా ప్లస్ చేస్తున్నట్ట లేదా మైనస్ చేస్తున్నట్ట నాకు తెలీదు. సో హీ రిమైండెడ్ అబౌట్ ఎన్టీఆర్ గారు బేసికలీ. అండ్ మోడీ గారు షాకింగ్లీ జగన్ గారి గవర్నమెంట్ అంతా కూడా కరప్షన్తో నిండిపోయింది, అవినీతి, లాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్, అది ఇది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ కొంచెం కామెడీగా అనిపించేది ఏంటి అంటే ఆయన చేతిలో సిబిఐ ఉంది, హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అండ్ జగన్ గారు ఇస్ ద చీఫ్ మినిస్టర్. If Prime Minister wills, he can do anything at any given point in time. సో జగన్ గారి మీద ఆయన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అని కనుక ఆయన ఫిక్స్ అయితే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ తేవడంలో కానీ, ఆ ఎవిడెన్సెస్ లైమ్లైట్లోకి తీసుకొచ్చేదానిలో కానీ హీ కెన్ డూ ఇట్ ఇన్ అ సెకండ్. ఓకే, కానీ ఇవేమీ చేయకుండా ఆయన ఈ మీటింగ్కి వచ్చి జగన్ గారి గవర్నమెంట్ కరప్షను, జగన్ గారిది అవినీతి, విధ్వంసం ఈ టైప్లో అంటూ ఉంటే దిస్ లుక్స్ లైక్ అ కామెడీ. అండ్ అంటే కమింగ్ ఫ్రమ్ మోదీ గారు, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, ఎంత కొంచెం బోరింగ్గా కామెడీగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. కామెడీ కూడా కాదు, బోరింగ్గా అనిపిస్తాయి. అంటే టిపికల్ పొలిటికల్ రిమార్క్స్ అనమాట, విచ్ క్యారీస్ నథింగ్. అంటే ఈ జనాలు అంటే ఇలాంటి ఎందుకు మాట్లాడతారో అసలు బేసికలీ ప్రాబ్లం 3 reasons అయి ఉండొచ్చు. ఒకటి, జనాలు పిచ్చోళ్ళు, వాళ్ళకి లాజిక్లు రీజనింగ్తో ఏమీ లేకుండా ఇదిగో వాళ్ళ మీద బురద జల్లేస్తే అయిపోయిద్ది అనేది ఒకటై ఉండొచ్చు. లేదా మొన్నటిదాకా అంటే ఈ అలయన్స్లో ఫామ్ అయ్యే ముందు దాకా జగన్ గారు, బీజేపీ, మోడీ గారు ఒకటే టీంలో ఉన్నారు. ఈ అలయన్స్తో ఆ టీం బ్రేకప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇట్లా ప్లేట్ తిప్పేశారా? ఆర్ థర్డ్ పాయింట్ ఏమై ఉండొచ్చు అంటే సిబిఎన్ గారితో అలయన్స్కి అంత హ్యాపీగా ఆయన వెళ్ళడం ఇష్టం లేక, ఏదో ఇంక వెళ్ళాం కాబట్టి ఏదో టైంపాస్గా ఏదో 4 స్టేట్మెంట్లు మాట్లాడాలని చెప్పేసి ఇలాగ వెయిట్ లేనివి, డెప్త్ లేనివి, సీరియస్నెస్ లేనివి, ఇదిగో వీళ్ళు కరప్షను, ఈయనంతా కరప్టెడ్ గవర్నమెంట్ అంటే నేను ఇప్పుడు ఒకవేళ జగన్ గారు నిజంగా కరప్టెడ్ అయితే హీ మస్ట్ ప్రొడ్యూస్ ఎవిడెన్స్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్, రైట్? అంటే ఛార్జ్ షీటు, ఒక కేసు అవన్నీ ఫైల్ చేసి ఆయన నిజంగా ప్రూవ్ అయితే జైల్లో వేసేసి ఉండాల్సింది. ఆయన చేతిలో పవర్ అంతా, కంట్రీలో ఉన్న పవర్ అంతా ఆయన దగ్గర పెట్టుకొని జగన్ గారు కరప్టెడ్, ఆయన అవినీతి అది ఇది అంటూ ఉంటే దిస్ ఆర్ లైక్, అంటే ఇదే
జనాలు పిచ్చోళ్ళ ఇదే అనుకుంటున్నారు తప్ప ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ వెయిటేజ్ టు దీస్ పాయింట్స్. సో ఇప్పుడు సిబిఎన్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన చేసిన రిమార్క్స్లో కొత్తదనం ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి ఎక్కువ చెప్పుకున్న టైం వేస్టే. సమ్మరీ ఏంటి అంటే క్విక్గా చెప్తాను. సమ్మరీ ఏంటి అంటే జగన్ గారి మీద అటాక్ తప్ప మన స్టేట్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ కానీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పింది ఏమీ లేదు. హిస్టారికల్గా ఆయన ఏం చేశారు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పోనీ దాన్ని ఏమన్నా రిఫ్రెష్ చేశారా యాక్టివ్గా ఫ్లాగ్షిప్ యాక్టివిటీస్ ఏమన్నా అని చెప్పేసి అంటే అవి కూడా పెద్దగా ఏం లేవు. సో సమ్మరీ ఏంటి అంటే కక్ష, విధ్వంసం, అవినీతి ఇవన్నీ కూడా జగన్ గారి పేరుతో సినానిమస్ అయిపోయినాయి అంట. అండ్ 3 క్యాపిటల్స్ పేరుతో అమరావతిని డిస్ట్రాయ్ చేశారు. ల్యాండ్, శాండ్, వైన్ అండ్ మైన్ సహా దేన్ని వదిలిపెట్టలేదు. ఓకే, చూసారు రైమింగ్ చాలా బాగా కుదిరింది. ఓకే, సో టీడీపీ గవర్నమెంట్లో ఇవేం వాళ్ళు చేయలేదనా. యూత్, ఫార్మర్స్, పూర్ పీపుల్, ఉమెన్ అందరూ నష్టపోయారు. అండ్ అప్పుల కోసం కలెక్టర్ ఆఫీసులతో సహా అన్నీ తాకట్టు పెట్టారు అంటున్నారు. సార్ ఇక్కడ సిబిఎన్ గారితో నాకు ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే సిబిఎన్ గారు అప్పు గురించి లేదా స్టేట్ శ్రీలంక అయిపోద్ది, బ్యాంక్రప్ట్ అయిపోద్ది అని కనుక సిబిఎన్ గారి నుంచి వస్తే అవి పెద్ద జోక్ స్టేట్మెంట్స్ అనమాట, కామెడీ స్టేట్మెంట్స్ అయిపోయినాయి అనమాట. ఎందుకు అంటే ఆయన్ని జగన్ గారు స్టేట్ అసెంబ్లీలో విత్ నంబర్స్ చూపించారు. జగన్ గారు ఎంత అప్పులు తీసుకున్నారు, సిబిఎన్ గారు ఎంత అప్పులు తీసుకున్నారు అని చెప్పేసి విత్ నంబర్స్ ఛాలెంజ్ చేశారు. ఆ నెంబర్స్ మీద ఈ రోజుకి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రావట్లా. అంటే జనాలు గమనిస్తున్నారా, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారా, అసలు ఆ నెంబర్స్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా లేదా అని వాళ్ళకి అంచనా కూడా వస్తుందో లేదో తెలియట్లేదు. కానీ ఈ రోజుకి కూడా దెర్ ఇస్ నో రెస్పాన్స్. అంటే రఫ్లీ 2,90,000 crores అప్పు తీసుకున్న జగన్ గారు 2,60,000 crores అప్పు తీసుకున్న సిబిఎన్ గారు ట్రాక్ రికార్డ్ని అక్కడ డెమాన్స్ట్రేట్ చేశారనమాట విత్ నంబర్స్. అండ్ జగన్ గారి టైంలో కోవిడ్ ఉంది అండ్ వెల్ఫేర్ మీద ఆయన ఎక్సెసివ్గా ఇండెక్స్ అయింది, అక్కడ జనాల దగ్గర కనిపిస్తున్నాయి. అండ్ సిబిఎన్ గారి టైంలో జగన్ గారిని మించి చేసిన వెల్ఫేర్ లేదు. అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటబుల్ థింగ్స్ చెప్పుకోవడానికి కూడా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ కూడా ఏమీ లేవు. సో 2.9 lakh crores జగన్ గారు, 2.6 lakh crores సిబిఎన్ గారు చేసిన నంబర్స్కి ఈ రోజుకి కూడా రెస్పాన్స్ లేదు. సో బేసికలీ ఏంటంటే సిబిఎన్ గారి నుంచి మన స్టేట్ అప్పుల గురించి కానీ మన స్టేట్ బ్యాంక్రప్ట్ అయిపోతుంది ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తే దాన్ని మించిన పెద్ద జోక్ లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. బికాజ్ హీ హిమ్సెల్ఫ్ ఎర్న్డ్ దిస్. ఆయన జగన్ గారు ఛాలెంజ్ చేసిన నెంబర్స్కి రిప్లై ఇవ్వకపోవడం కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ అనమాట. అంటే జనాలు ఎవరు కూడా విన్నై మర్చిపోరు కదా. ఎందుకంటే స్టేట్ డెవలప్మెంట్ సీరియస్గా తీసుకునే వాళ్ళు కన్సర్న్ ఫీల్ అవుతారు, అరే ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసేసుకుంటున్నారంట అని చెప్పేసి. ద మూమెంట్ జగన్ గారు క్లారిఫైడ్ అండ్ ఛాలెంజ్డ్ హిమ్, దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ టీడీపీ టిల్ నౌ. సో సార్ దానికి ఏ వెయిట్ లేదు. ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకున్నా కూడా జగన్ గారు ఎవరన్నా చెప్తే దానికి వెయిట్ ఉంటుందేమో, కానీ సిబిఎన్ గారు మీరు ఆ నెంబర్స్కి రిప్లై ఇవ్వకుండా మాత్రం మీరు కొత్త స్టేట్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే సార్ దానికి మాత్రం ఎట్లాంటి వెయిటేజ్ అయితే నేనైతే ఇవ్వను. ఇట్స్ అప్ టు యూ సార్. సో స్టేట్ ఇంకా డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాలి. ఓకే, సో దిస్ ఆర్ ఇస్ కన్క్లూడింగ్ రిమార్క్స్. ఓకే, ఇన్ సమరీ సిబిఎన్ గారు చెప్పింది. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే అలయన్స్ విత్ ఎన్డీఏ ఈజ్ అ హ్యాపీ థింగ్ టు అవర్ స్టేట్ అని చెప్పేసి అన్నారు. ఓకే, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఈ పాయింట్ చెప్తా. ఎందుకంటే నా దృష్టిలో ఆయన ఆంధ్ర పాలిటిక్స్కి సంబంధించి ఆయన ఏమన్నా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఏమైనా క్రియేట్ చేశారు అంటే టెక్నికల్గా చూస్తే ఇట్ ఈస్ మీడియేటింగ్ బిట్వీన్ బీజేపీ అండ్ టీడీపీ. దాట్స్ ద ఓన్లీ నోట్ వర్ది థింగ్ టు మై నోటీస్. ఆయన మధ్యలో అక్కడక్కడ వస్తా ఈ 5 yearsలో మూవీస్ చేసుకుంటా అండ్ లాస్ట్ 1 to 2 months, నాట్ ఈవెన్ 2 months ఏమో, ప్రాబ్లీ 45 days ఏమో హార్డ్లీ, అప్పుడే మన స్టేట్లో కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నారు. కాబట్టి ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు షుడ్ ఫీల్ రియలీ ప్రౌడ్ వైల్ హీ వాస్ టెలింగ్ దాట్ ద అలయన్స్ విత్ ఎన్డీఏ ఈజ్ అ వెరీ హ్యాపీ థింగ్ టు ద స్టేట్ అని. నా దృష్టిలో ఆయన పర్సనల్గా హ్యాపీ ఫీల్ అవుతారు. స్టేట్కి ఎలాగది హ్యాపీయో నాకే తెలీదు. స్టేట్కి ఎందుకు అది హ్యాపీ కాదో నాకెందుకు తెలియదు అంటున్నాను అంటే ఆ అలయన్స్లో నుంచి స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ప్రామిస్ చేస్తున్నారని ఈ రోజుకి కూడా, ఈవెన్ ఆఫ్టర్ ఈ పల్నాడు చిలుకలూరుపేట మీటింగ్ తర్వాత కూడా ఇంకా మనకు క్లారిటీ లేదు. సో అందుకని స్టేట్కి అది ఏ రకంగా అది హ్యాపీ ఫీల్ అవ్వాలి అనే దాంట్లో నాకైతే క్లారిటీ లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నెక్స్ట్ పాయింట్స్ ఏంటి అంటే వెరీ క్విక్లీ లిక్కర్ బ్యాన్ చేస్తానని వచ్చారు పవర్లోకి జగన్ గారు, బట్ సారా వ్యాపారం చేస్తున్నారు అని చెప్పేసి. దో ఇట్స్ అ పొలిటికల్ రిమార్క్, ఇట్ ఈస్ అ ఫెయిర్ పాయింట్. ఎందుకంటే ఆయన లిక్కర్ బ్యాన్ చేస్తానని చెప్పే వచ్చారు జగన్ గారు. సో దాట్స్ అ టోటల్ మిస్ ఫ్రమ్ జగన్ గారు సైడ్. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీస్ అన్నీ ఏపీ నుంచి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఆంధ్రాలో 10,000 crores జిఎస్టీ మోసం జరిగింది. అండ్ శాండ్ మైనింగ్లో ఒక 40,000 crores స్కామ్ జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, నా దృష్టిలో జనాలు ఎవరు సీరియస్గా తీసుకోరు. ఎందుకు అంటే ఫస్ట్ ఈ స్కామ్ జరిగిన వాటి వెనక ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే
ఆయన అలయన్స్లో ఉన్న మోడీ గారితోనే ఆయన ప్రొడ్యూస్ చేస్తే ఆ ఎవిడెన్సెస్ అవన్నీ వాటి మీద యాక్షన్ తీసుకోవడం మోడీ గారికి ఒక్క చిన్న ఫోన్ కాల్ పని అనమాట. ఫోన్ కాల్ కూడా కాదు, ఆయన పిఏకి చెప్పేస్తే పని అయిపోద్ది నేను అనుకోవడం. దిస్ ఇస్ జస్ట్ మై ఇమాజినేషన్. సో ద పాయింట్ ఇస్, పిఎం గారి దగ్గర ఉండి బీయింగ్ హిజ్ క్లోజ్ అసోసియేట్ యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ అలయన్స్, పిఎం గారికి ఆ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయకుండా ఇక్కడ పబ్లిక్ మీటింగ్కి వచ్చి వేల కోట్ల స్కామ్లు జరిగినాయి అని చెప్తుంటే అది కూడా కామెడీగానే ఉంటుంది. అండ్ సెకండ్ రీజన్ ఇంకోటి ఏంటి అంటే, ఓట్స్ని ఎవరైతే అమ్ముకునే జనాలు ఒక స్టేట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్కామ్ని సీరియస్గా తీసుకోరు. ఒకవేళ ఆ స్టేట్లో అలాంటి జనాలు ఉంటే, సో మన స్టేట్లో ఓట్కి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటున్నారు అని మీరు అనుకుంటే ఈ స్టేట్మెంట్కి వెయిట్ ఉండదు, లేదు అనుకుంటే ఈ స్టేట్మెంట్కి వెయిట్ ఉంటుంది. సో మీకు నాకు తెలుసు ఈ స్టేట్మెంట్కి ఇప్పుడు ఎంత వెయిటేజ్ ఉంటుందో. సో ఫ్రెండ్స్, సమ్మరీ ఏంటి అంటే, మోడీ గారి సైడ్ నుంచి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమేం చేశారు అని చెప్పేసి హీ రిఫ్రెష్డ్ పీపుల్స్ మెమరీ. అండ్ దాని తర్వాత ఆయన 11 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తేవడానికి ఆయన ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు అనే దాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు, విచ్ ఈస్ అన్ అప్రిషియబుల్ థింగ్. అండ్ ఇది తప్ప సిబిఎన్ గారి సైడ్ నుంచి, మోడీ గారి సైడ్ నుంచి, పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి the rest of the conversation or rest of the meeting entirely went on attacking జగన్ గారు. అండ్ దట్ టు సీరియస్ రిమార్క్స్ కూడా కాదు, ఆ స్కాములు చేశారు, కరప్షన్ అయింది అయ్యని పిఎం స్థాయి మనిషి కూడా ఆయన అంటున్నారు తప్ప ఒక సీరియస్ అండ్ హెవీ వెయిట్ ఉన్న రిమార్క్స్ ఏమీ లేవు. అంత కామెడీనే నా దృష్టిలో, ఎంత బోరింగ్ స్టఫ్ అనమాట. స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంక మీరు మర్చిపోవచ్చు. ఈ మీటింగ్లోంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, అసలు సిబిఎన్ గారు, మోడీ గారు బ్రాండ్స్ ఫర్ డెవలప్మెంట్ కదా, సో దేర్ విల్ బి సంథింగ్ కమింగ్ అప్ ప్రామిసింగ్లీ అవుట్ ఆఫ్ దిస్ మీటింగ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే, అసలు వాటికి సంబంధించిన ఏ పాయింట్స్ లేవు. అండ్ అంతేకాదు, మన స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి లింక్ అయి ఉన్న స్పెషల్ స్టేటస్ సంబంధించిన పాయింట్ ప్రస్తావనే లేదు. అండ్ నెక్స్ట్ 5 years వాళ్ళు పవర్లోకి వస్తే స్టేట్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏం చేస్తాము అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ సిగ్నల్స్ ఏమీ లేవు. ప్రాబ్లీ వాళ్ళు మేనిఫెస్టోలో రిలీజ్ చేయడానికి పార్ట్ చేస్తున్నారేమో తెలియదు, కానీ ఈ మీటింగ్ అయితే జీరో. నెక్స్ట్ 5 years గురించి ఏమన్నా వాళ్ళు చెప్తే విందాం అని చెప్పేసి వస్తే దట్ ఈస్ లైక్ అబ్సల్యూట్లీ టైం వేస్ట్. ఓకే. అండ్ ఎంతసేపు జగన్ గారిని అవినీతి, కరప్షన్ అని చెప్పేసి మడ్స్లింగింగ్ తప్ప ఆ స్టేట్మెంట్స్కి ఎక్కడ కూడా ఒక వెయిటేజ్ అనేది నాకైతే కనిపించలేదు. అండ్ ఇక్కడ ఇంకో షాకింగ్ థింగ్ ఏంటి అంటే, అంత పెద్ద స్టేజ్ అపీరెన్స్, హెలికాప్టర్స్లో దిగి ఆయన అంత అపీరెన్స్కి జస్టిఫై చేసేలాగా కనీసం ఇదిగో మేము ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సెమీ కండక్టర్ ప్లాంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, సో గుజరాత్ అలాంటి స్టేట్సే కాకుండా మేము ఆంధ్రాకి కూడా మేము ఇప్పుడు కన్సిడరేషన్లో తీసుకోబోతున్నాం, బికాజ్ నౌ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. సో మమ్మల్ని గెలిపిస్తే మేము ఇదిగో ఈ సెమీ కండక్టర్ ప్లాంట్స్ 1-2 ఇక్కడ పెడతాం, లేదా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇక్కడ పెట్టేలా చేస్తాం, లేదా ఇన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మేము పెట్టాలనుకునేవి ఇంత పర్సంటేజ్ ఆఫ్ దోస్ యూనిట్స్ ఇక్కడ వచ్చేలా చేస్తాం అనే వాటి మీద ప్రస్తావనే లేదు. ప్రాబ్లీ వీళ్ళు మేనిఫెస్టోలో చెప్తారేమో నాకు తెలియదు, కానీ ఈ రోజు అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇదే. ఎందుకంటే ఇది భారీ సభ, జగన్ మన వైసీపీ జగన్ గారు పార్టీని కౌంటర్ చేసేలాగా మన టీడీపీ పార్టీ ఈ మీటింగ్ ఉండబోతుంది అని చెప్పిన బిల్డప్కి నేను ఊహించుకుంది ఏంటి అంటే, చెప్పాను కదా, వీళ్ళు డెవలప్మెంట్, జగన్ గారేమో వెల్ఫేర్ ఎక్స్ట్రీమిజంకి వెళ్ళారు కాబట్టి వీళ్ళు ప్రైవేట్ సెక్టర్ కానీ ఎకానమీని బూస్ట్ చేసేలాంటి ఏమన్నా వీళ్ళు థంపింగ్ ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తారేమో అన్నట్టు నేను అనుకున్నా. అబ్సల్యూట్లీ జీరో ఫ్రెండ్స్. నాకైతే ఒక రకంగా ఏమనిపించిందంటే, సిబిఎన్ గారు, మోడీ గారు కలిసినా కూడా మోడీ గారు ఆయన లెవెల్లో ఇక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో ఆయన సీరియస్గా లేరు అనిపించింది నాకైతే. ఎందుకంటే సిబిఎన్ గారు అంటే ట్రెడిషనల్గా ఆయన జగన్ గారిని అటాక్ చేస్తా, పొలిటికల్గానే ఆయన సెంట్రిక్గానే నడుపుతూ వచ్చారు అన్ని కాన్వర్జేషన్స్, అన్ని మీటింగ్స్ ఇప్పటిదాకా రీసెంట్లీ ఆఫ్ లేట్. కానీ మోడీ గారు వచ్చినప్పుడు ఐ థాట్ హీఈస్ నాట్ లైక్ అ టిపికల్ అండర్ పర్ఫార్మింగ్ క్యాండిడేట్, హీ ఈజ్ లైక్ అ అచీవర్ కైండ్ ఆఫ్ పర్సన్ కదా, సో హీల్ ట్రై టు మేక్ దట్ కైండ్ ఆఫ్ మార్క్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే, ఫ్రెండ్స్ I don't see Modi gar is also serious about this fight here. Probably, I don't know, I can speculate few points. Probably ఆయన వైసీపీ ఇది గెలుస్తుంది అని ఆయన ఫిక్స్ అయిపోయి ఏదో మనం అలయన్స్లో ఉన్నామని చెప్పి మామ అనిపించే రీజన్ ఒకటై ఉండొచ్చు. లేదా నాకు ఎలాగూ ఇష్టం లేకుండా నేను ఈ టీడీపీ జనసేన అలయన్స్తో వెళ్ళాను, సో ఎలాగూ ఈ టీడీపీ మన అలయన్స్ ఇక్కడ గెలిచినా కూడా నేను ఇక్కడ ఏమైనా చెప్తే ఓవర్ కమిట్ అయిపోయినట్టు ఉంటుంది, సో ఐ డోంట్ వాంట్ టు డెలివర్ ఎనీథింగ్ టు ది స్టేట్, సో లెట్ మీ నాట్ ప్రామిస్ ఎనీథింగ్ అని చెప్పేసి ఆయన ప్యాసివ్గా
ఆయన ఉన్నట్టు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ని హైలైట్ చేసుకుని ఆయన పక్కన కూర్చున్నట్టు నాకు అనిపించింది. సో దిస్ అ డిసప్పాయింటింగ్ మీటింగ్. ఎంతసేపు జగన్ గారిని పుట్ డౌన్ చేయడమే తప్ప స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ చేసింది ఏం లేదు. అండ్ అసలు ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మోడీ గారు ఈరోజు మీటింగ్కి వచ్చింది జస్ట్ ఒక ట్వీట్లో పెట్టి జనాలు చెప్పేసేయచ్చు, అంత క్రిస్ప్గా కన్క్లూడ్ చేసేయచ్చు అనమాట. దానికి అన్నన్ని లక్షల మంది, అంత భారీ బిల్డప్, అన్ని పార్టీలు, నేను అనేది టీడీపీ ఒకటేనే కాదు. మొన్న రీసెంట్గా జగన్ గారి జరిగిన బాపట్ల మీటింగ్ అవ్వచ్చు, లేదా రాప్తాడు మీటింగ్, దిస్ హ్యాస్ బికమ్ ఎ ట్రెండ్. అండ్ ఐ థింక్ సమ్వేర్ ఇట్ హ్యాస్ టు బ్రేక్. ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు, ప్రాబ్లీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, ఐ గెస్ మేబీ 100 crores దాటిద్దేమో. 15 lakhs 20 lakhs పీపుల్ నిజంగా అక్కడికి వస్తే, అవన్నీ ఎగ్జాజరేటెడ్ నెంబర్స్ కాకుండా నిజంగా అక్కడికి వస్తే ఆ అరేంజ్మెంట్స్కి, వాళ్ళ ఫుడ్కి, వాళ్ళ ఖర్చులకి, మిగతా అంతా ఉంటుంది కదా ఆ సరంజామా, ఇట్స్ లైక్ crores of rupees. ఐ డోంట్ నో. పోనీ ఇంత చేసి అక్కడ చెప్పింది ఏంటి? ట్రెడిషనల్ పొలిటికల్ స్టేట్మెంట్స్, అసలు సీరియస్ వెయిటేజెస్ ఏమీ లేవు ఆ స్టేట్మెంట్స్కి, డెప్త్ లేని స్టేట్మెంట్స్, జస్ట్ టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్. ఐ డోంట్ నో, పొలిటికల్ పార్టీస్ మళ్ళీ ఇవన్నీ రికవర్ చేయాల్సింది పబ్లిక్ మనీ నుంచే కదా. సో సమ్వేర్ దిస్ హ్యాస్ టు స్టాప్ మ్యాన్. అంటే ఒక చిన్న ప్రెస్ మీట్తో కన్వే చేయొచ్చు, నిజంగా చెప్పే పాయింట్లో విషయం ఉండాలి, కానీ మీటింగ్ ఎన్ని లక్షల మందితో అండ్ ఎన్ని తొడలు కొట్టుకుంటా, ఎన్ని గుండెలు బాదుకుంటా చెప్తే ఏం ప్రయోజనం? దట్స్ యూజ్లెస్, రైట్? ఈ మీటింగ్ చూడండి, ఏం పర్పస్ సర్వ్ చేసింది ఇది? వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. నాకైతే ఇది హిట్ కాదు కదా, హిట్కి దరిదాపుల్లో కూడా చెప్పే మీటింగ్ కాదు ఇది. సో ఈవెన్ మోడీ గారు ఈజ్ ఆల్సో డిసప్పాయింటింగ్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై టేక్. మీకేమన్నా ఈ మీటింగ్లో నుంచి మన స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమన్నా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ సిగ్నల్స్ కనిపిస్తే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నాకైతే వెతికితే దొరకలేదు, చాలా సీరియస్గానే వెతికాను, నాకు దొరకలేదు. మీకేమైనా దొరికితే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.